దేశంలో అదాని మణిపూర్ అంశాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మౌనం వీడాలని డిమాండ్ చేస్తూ ఏఐసిసి దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తదితర మంత్రులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. చలో రాజ్ భవన్ కార్యక్రమాన్ని చేపట్టారు. అమెరికాలో గౌతమ్ అదాని ఆర్థిక అవకతవకలు దేశ వ్యాపార ఆర్థిక రంగాన్ని పరువును దెబ్బతీశాయని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. అవినీతి, మోసం, మనీ లాండరింగ్, మార్కెట్ మ్యానిపులేషన్ లాంటి వాటితో వరుసగా అదాని దేశ ప్రతిష్టను దెబ్బతీశారని విమర్శించారు. మణిపూర్లో వరుసగా జరిగిన అల్లర్లు, విధ్వంసాలపైన మోడీ స్పందించకపోవడం సరైనది కాదని కాంగ్రెస్ నేతలు దుయ్యబట్టారు. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించగా నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి రాజ్ భవన్ వరకు ముందుగా భారీ ర్యాలీ చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఏఐసిసి ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి, పలువురు మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాని అదాని అనుబంధం దేశ ప్రతిష్టను దెబ్బతీస్తున్నదని దుయ్యబట్టారు. దేశంలో వ్యాపారం చేయాలంటే లంచం ఇచ్చే పరిస్థితి తెచ్చారన్నారు. అదాని, ప్రధాని కలిసి దేశం పరువు తీశారని వెంటనే జేపీసీ వేయాలని డిమాండ్ చేశారు. అదాని విషయంలో ప్రధాని మోడీని నిలదీసినా, అడిగినా కడిగినా మాట్లాడడం లేదని అన్నారు. ముఖ్యమంత్రి అయి ఉండి రాజ్ భవన్ వద్ద నిరసన చేపట్టడం ఏంటని కొందరు అంటున్నారని, తమ నిరసన కొందరి నచ్చకపోయినా 75 ఏళ్లు కష్టపడి కాంగ్రెస్ దేశ ప్రతిష్టను పెంచిందన్నారు. అదాని లంచాలు ఇచ్చారని అమెరికాలో కేసు నమోదైందని, ఈ అంశంపై పార్లమెంటులో రాహుల్ గాంధీ నిలదీశారని అన్నారు. అయినా మోడీ మౌనంగా ఉండిపోయారని పేర్కొన్నారు. తమను పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపైనే నిరసన చేపడుతున్నామని, అదానిపై విచారణ జరపాలని అన్నారు.